నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఓవరాల్గా 25,487 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవడం జరిగింది. సాక్షి ఎడ్యుకేషన్కు గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి ఒక కాల్స్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈ జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి కంప్లీట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 2025లో విడుదలైనటువంటి ఒకనొక భారీ నోటిఫికేషన్ అని చెప్పి మనం ఈ నోటిఫికేషన్ని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మనకు ఇందులో ఉన్నటువంటి ఖాళీలు చూసినట్లయితే 25,487. ఒకసారి మనము ఈ సెలక్షన్ ప్రాసెస్ కంటే ముందు ఒకసారి ముఖ్యమైన తేదీలు చూసినట్లయితే December 1న మనకు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మొదలవడం జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి చివరి తేదీ చూసినట్లయితే December 31న ముగియడం జరుగుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అయితే వీటికి సంబంధించినటువంటి ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే SSC పాస్ అయినటువంటి అభ్యర్థులు, అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. మరి వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులు మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 23 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ST, SC మరియు OBCకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి నిబంధనలు అనేది వర్తిస్తుంది అనమాట. సో వీరికి వయో సడలింపులు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది కంప్లీట్గా మనకు ఆన్లైన్లోనే జరుగుతుంది. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరిగా సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు 80 ప్రశ్నలకు గాను 160 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెరిట్ జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఎవరైతే మెరిట్ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. చివరిగా 1:1 రేషియోలో సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఒకసారి మనము ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్యాటర్న్ చూసినట్లయితే ఇందులో మొత్తం 80 ప్రశ్నలు ఉంటుంది. 160 మార్కులకు మనకు ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున కేటాయించడం జరిగింది. అయితే కంప్లీట్గా మనకు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఇందులో మనకు ప్రధానంగా 4 భాగాల నుంచి ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది అనమాట. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ దానికి సంబంధించినటువంటి, రెండవది జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి, మూడవది ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే మనకు ఆర్థమెటిక్స్ సంబంధించిన టాపిక్, అదేవిధంగా నాలుగవది ఇంగ్లీషు మరియు హిందీ ఉంటుంది. సో హిందీ ఆప్షనల్ ఎవరైతే రాయాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉంటారో సో హిందీ ఆప్షనల్ పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ ఆప్షనల్ ఎవరైతే రాయాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారు ఇంగ్లీష్ ఆప్షనల్ పెట్టుకోవచ్చు. సో మనకు ఇంగ్లీష్లో వచ్చేసరికి కంప్లీట్గా ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది. అయితే మనకు ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి ఒకసారి ఇక్కడ సిలబస్ ఒకసారి మనం కంప్లీట్గా చూసినట్లయితే ముందుగా ఇక్కడ ఆర్థమెటిక్స్ సంబంధించిన సిలబస్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఆర్థమెటిక్స్ సంబంధించిన బేసిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ సిస్టమ్, అదేవిధంగా హోల్ నెంబర్స్ కావచ్చు, ఇతర నెంబర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మనకు వాటికి సంబంధించిన, అదేవిధంగా ఫ్రాక్షన్స్, అదేవిధంగా మనకు రేషియో ప్రొఫెషన్, అదేవిధంగా ప్రాఫిట్ లాస్, అదేవిధంగా డిస్కౌంట్, మెన్సురేషన్, అదేవిధంగా యావరేజ్, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా రేషియో అండ్ టైము, అదేవిధంగా టైమ్ అండ్ వర్క్, వీటికి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో సో ఓవరాల్గా ఆర్థమెటిక్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచే మనకు ఈ ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో ఈ ఆర్థమెటిక్ టాపిక్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి. 20 ప్రశ్నలకు గాను 40 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. అదేవిధంగా రీజనింగ్ నుంచి మనకు రీజనింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో కోడింగ్, డీకోడింగ్ కావచ్చు, సిలాజిమ్స్ కావచ్చు, అదేవిధంగా మనకు ఇందులో ఉన్నటువంటి వెన్ డయాగ్రామ్ కావచ్చు, డిస్క్రిమినేషన్ కావచ్చు, అబ్జర్వేషన్స్ కావచ్చు, రిలేషన్షిప్ కాన్సెప్ట్ అంటే బ్లడ్ రిలేషన్ సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా నాన్ వెర్బల్ సిరీస్ సంబంధించిన టాపిక్ కావచ్చు, అదేవిధంగా ఇతర టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకు కంప్లీట్గా మ్యాపింగ్ సంబంధించిన టాపిక్స్ కావచ్చు, డైరెక్షన్ సంబంధించిన టాపిక్స్ కావచ్చు, ఇవన్నిటిని కలిపి మనకు రీజనింగ్లో అడగడం జరుగుతుంది. సో ఈ రీజనింగ్ నుంచి కూడా 20 ప్రశ్నలు వస్తాయి. 20 ప్రశ్నలకు 40 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకు జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ నుంచి ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో బేసిక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి 20 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన టాపిక్స్ నుంచి మనకు ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం అంటే ఎగ్జామ్ జరిగే నాటికి 12 నెలల ముందు నుంచి ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, కరెంట్ రిలవెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అధిక ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో నుంచి కూడా 20 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది, 40 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఓవరాల్గా మనకు 4 భాగాల నుంచి 20 ప్రశ్నల చొప్పున 40 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. ఓవరాల్గా 160 మార్కులకు ఈ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.